గారు కన్నచెరి చక్రపాణి గారి మేము అందరం కలిసి ఇవాళ పెద్దలను ఆహ్వానించడానికి పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. నేను కాపు సోదరులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా కాపులో 10 రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఒక తాటి మీకు రావాలని ఆ రోజునే కాపులకు రాజ్యాధికారం చేజెక్కోవడం అవకాశం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గాలి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఈ కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా భారీగా ఆర్గనైజేషన్ జరిగింది. కాబట్టి కాపునాడు రూపంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి కాపునాలు అందరూ కూడాను ఒకే తాటి మీద రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అది సాధ్యమైన తొందరగా నెరవేరాలని అన్ని కాపు సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రోజున విజయవాడ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి నాయకులందరూ కూడాను పర్సనల్ గా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఈ మీడియా ద్వారా ఈ ఆహ్వానం తెలుసుకొని మన బాధ్యతగా మన అందరం వెళ్ళాలని కాపునాల్లో ఉన్నటువంటి కాపు నాయకులకి కాపులో ఉన్న కాపు జాతి ఉన్న ప్రతి ఒక్కరు రావాలని అదేవిధంగా మహిళలు కూడా అందరం ముందుకు వస్తారని తెలియజేస్తున్నాను, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కాపునాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ ప్రభాకర్ గారికి, మల్లిశెట్టి సుబ్బారావు గారికి, చంద్రశెట్టి చక్రపాణి గారికి, బొందలపాటి వెంకటరావు గారికి, రాఘవ సదాశివరావు గారికి, కాపు నాయకులు మేకల బాబురావు గారికి, కాపునాడు జిల్లా కార్యదర్శి జిల్లా కోశాధికారి తోట కోటేశ్వరరావు గారికి, కాపునాడు తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు తోట అక్కి గారికి, వీళ్ళందరూ